కూరగాయలమ్మా, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటోలు, చక్కటి ఆకుకూరలు. మీరా ఊరూరు తిరిగి తిరిగి కూరగాయలు అమ్ముతూ ఉండేది. ప్రతిరోజు ఊర్లో తిరిగేటప్పుడు తన దృష్టి ఒక కూరగాయల తోట మీద పడేది. ఇన్ని సంవత్సరాలైపోయాయి, నేను ఈ కూరగాయల తోటని చూస్తూనే ఉన్నాను. ఆ తోటని తీసుకోవాలి అనేది మీరా కోరిక. అక్కడ తనే స్వయంగా కూరగాయలు పండించాలనుకుంది. కాని మీరా పరిస్థితి తనకి సహకరించేది కాదు. మీరాకి ఒక చిన్న కొడుకు ఉన్నాడు. తన పాలన పోషణల అన్ని బాధ్యతలు పూర్తిగా మీరా మీదే ఉంది. ఎందుకంటే మీరా భర్త కొన్ని సంవత్సరాల క్రితం స్వర్గస్థులయ్యాడు. ఒక రోజు ఏం జరిగిందంటే, కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటాలు, తాజా తాజా కూరగాయలమ్మా. అప్పుడే ఎదురుగా విమల అనే ఒక నెయ్యి అమ్మే ఆవిడ వచ్చింది. ఇదిగో మీరా, ఏంటి అలా ఉన్నావు? అంతా బావుంది, నువ్వు చెప్పు, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? అంతా చాలా బావుంది. నువ్విది విన్నావా? ఆ కూరగాయల తోట యజమాని ఉన్నాడు కదా, తోటని అమ్మాలనుకుంటున్నాడంట. ఒకవేళ నా దగ్గరే కనుక డబ్బులుండుంటే నేను ఈ రోజే ఆ తోటని కొనేసుండేదాన్ని. మీరాకి ఆ కూరగాయల తోటంటే ఎంత ఇష్టమంటే తను సరాసరి తోట యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యగారు, మీరు తోట అమ్మాలి అనుకుంటున్నారని విన్నాను. అవును, నేను ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను. ఈ వయసులో తోటని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను నేను. అందుకే నేను అమ్మేద్దామనుకుంటున్నా. నువ్వు ఇది కొనాలి అని అనుకుంటున్నావమ్మా? అవునయ్యా, కానీ నేను కొనగలనో లేదో నాకు తెలీదు. మీరు దీన్ని ఎంతకు అమ్మాలనుకుంటున్నారు? నాకు దీనికి బదులు 500 నాణాలు కావాలి. ఓరి దేవుడో, నా దగ్గరైతే కేవలం 200 నాణాలే ఉన్నాయి. 200 రూపాయలు చాలా తక్కువ కదమ్మా. నేను 400 నాణాలు కొంచెం కూడా తగ్గించలేను. అయ్యగారు, నేను మీకు ఇప్పుడు ఈ 200 నాణాలు ఇచ్చి వచ్చే 4 నెలల్లో ప్రతి నెల 50 నాణాలిస్తే అప్పుడు మీరు నాకు ఈ తోటని అమ్ముతారా చెప్పండి? తోట యజమాని ఆలోచించాడు. సరే, అయితే వచ్చే 4 నెలలలో నువ్వు నాకు 50 నాణాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరా చాలా సంతోషించింది. త్వరలోనే తను కలగన్న తోట తనకి దక్కుతుందనుకుంది. తర్వాతే ఉంది, మీరా ఇంకా ఎక్కువగా కష్టపడసాగింది. తను ప్రతిరోజు ఎక్కువ కూరగాయలు కొని అమ్మటం మొదలుపెట్టింది. దాంతో తనకి ఎక్కువ డబ్బులు రావడం మొదలయ్యాయి. రోజూ మీరా పైసా పైసా దాచటం మొదలుపెట్టింది. ఇప్పుడు సాయంత్రం సమయంలో మీరా గ్రామంలో తిరిగి తిరిగి తినుబండారాలు కూడా అమ్మటం మొదలుపెట్టింది. నెల రోజుల తరువాత మీరా తోట యజమానికి 50 నాణాలు ఇచ్చింది. మీరా చాలా సంతోషంగా ఉంది. మీరా ఇంకా ఎక్కువ కష్టపడుతూనే ఉంది. తను పొద్దున పూట కూరగాయలు, సాయంత్రం తినుబండారాలు అమ్మసాగింది. చూస్తూ ఉండగానే మీరా తర్వాత 4 నెలల్లో తోట యజమానికి మొత్తం డబ్బులన్నీ ఇచ్చేసింది. చాలా మంచిది మీరా. ఇప్పుడు ఈ తోట నీ సొంతమయ్యింది. దీన్ని జాగ్రత్తగా చూసుకో. మీరా తోటని కొనాలనే తన కలని నిజం చేసుకుంది. ఇప్పుడు మీరా తన సొంత తోటలో కూరగాయలు పండిస్తూ ఉండేది. ఇక వేరే కూరగాయలు అమ్మేవాళ్లు తన దగ్గర కూరగాయలు కొంటూ ఉండేవాళ్లు. మీరా చేసిన శ్రమ తన జీవితాన్ని అభివృద్ధి చెందేలా చేసింది. తన కొడుకు కూడా ఇప్పుడు మంచి స్కూల్లో చదవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరా జీవితం సుఖమయంగా మారింది. అందుకే అంటారు, కష్టపడి పనిచేసేవాళ్లు ఎప్పటికీ ఓడిపోరు అని. ఒక గ్రామంలో లీలా అనే ఒక పాలమ్మే స్త్రీ ఉండేది. లీలా దగ్గర 2 ఆవులుండేవి. తను వాటి నుంచి రోజూ పాలు తీసేది. పాలు తీసిన తర్వాత
తను ఊరూరు తిరుగుతూ పాలమ్ముతూ ఉండేది. లీలాకి ఒక స్నేహితురాలుంది. తన పేరు మీనా. తనకి గ్రామంలోనే ఒక పెద్ద వ్యాపారితో వివాహం జరిగింది. లీలా ఆ గ్రామానికి ఎప్పుడు వెళ్ళినా తను తన స్నేహితురాలింటికి ఖచ్చితంగా వెళ్లేది కబుర్లు చెప్పుకోడానికి. ఒకరోజు లీలా తన స్నేహితురాల్ని కలవడానికి వెళ్ళింది. మీనా మీనా వస్తున్నాను లీలా. ఏంటి సంగతి? ఈరోజు బాగా అలంకరించుకుని కూర్చున్నావు. అయ్యో లీలా, ఈరోజు నా భర్త మిత్రులు కొంతమంది మా ఇంటికి రాబోతున్నారు. అలాగా? మరి ఈ కొత్త హారం? అవును, ఇది ఆయన నిన్ననే కానుకగా ఇచ్చారు. బాగుంది కదా? ఆ చాలా బావుంది. ఇది ఎంతుండొచ్చు? ఇది 1000-2000 నాణాలుండొచ్చు. 1000-2000 నాణాలా? దేవుడా, నేను కలలో కూడా ఊహించుకోలేను. పిచ్చిదానా, అదేం అంత ఎక్కువ కాదు. నీకు పెళ్ళవుతుంది కదా, అప్పుడు నీ భర్త కూడా నీకు హారం కానుకగా ఇస్తారు. లీలా హారం ధర ఎంతో తెలిసి ఆలోచనలో పడిపోయింది. లీలా మీనా వాళ్ళింటి నుంచి వెళ్ళిపోయింది. దారి మొత్తం అంతా లీలా ఆ హారం గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. నా దగ్గర కూడా ఎప్పుడైనా మీనా లాంటి హారం ఉంటుందా? తనకి ఒక గొప్ప వ్యాపారితో వివాహం జరిగింది. అందుకే ఆయన ఖరీదైన హారాలు కానుకగా ఇవ్వగలరు. కాని నా సంగతేంటి? ఒకవేళ నాకు ఎవరైనా పేదవాడితో పెళ్ళైతేనో? అందుకే నేనే కొన్ని డబ్బులు దాచుకుని అలాంటి హారం కొనుక్కుంటే, కాని నా దగ్గర అన్ని డబ్బులు ఎక్కడ మిగులుతాయి? లీలా అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నడుస్తూ ఉంది. అప్పుడే తన దృష్టి నది ఒడ్డున పాలలో నీళ్లు కలుపుతున్న పాలవాడు నత్తు మీద పడింది. ఇతను పట్టపగలే కల్తీ చేసేస్తున్నాడు. ఇతని దగ్గర రెండు ఇళ్ళు కూడా ఉన్నాయి. బహుశా నేను కూడా ఇతనలానే పాలల్లో నీళ్లు కలిపి అమ్మాలేమో. దానితో నాకు బోలెడన్ని డబ్బులొస్తాయి. ఇలా అనుకుని లీలా చాలా సంతోషంగా ఉంది. తర్వాత రోజు లీలా ప్రతిరోజులానే ఆవుల నుంచి పాలు తీసింది. ఆ తర్వాత తను అందులో సగం నీళ్లు కలిపింది. లీలా ఆ పాలు తీసుకుని గ్రామంలోకి వెళ్ళింది. తను ఆ పాలని ఊళ్ళో వాళ్లకి అమ్మింది. ఇక ఇప్పుడు తన దగ్గర 2 డబ్బులున్నాయి. అరే భలే! ఈరోజు నేను 2 సంపాదించాను. ఇలానే గనుక కొనసాగితే అప్పుడు నేను త్వరలోనే హారం కొనుక్కోగలను. లీలా ప్రతిరోజు పాలల్లో నీళ్లు కలపడం మొదలుపెట్టింది. వాటిని అమ్మడం మొదలుపెట్టింది. తను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తను ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, లీలా నది ఒడ్డున కూర్చుని తాను సంపాదించిన డబ్బుని లెక్క పెట్టుకుంటూ ఉంది. 201, 202, 203. అరే భలే! నా దగ్గర 200 కంటే ఎక్కువ డబ్బులున్నాయి. అది కూడా ఒక్క నెలలో. అంటే దీనర్థం మరో 5 నెలల్లో నేను ఆ హారాన్ని కొనుక్కోగలను. లీలా చాలా సంతోషించింది. తను నది ఒడ్డున విశ్రాంతి తీసుకోవాలి అనుకుంది. లీలా నది ఒడ్డున పడుకుని ఉండగా అప్పుడే అక్కడికి ఒక కోతి వచ్చింది. ఆ కోతి లీలా డబ్బులున్న మూటని తీసేసుకుంది. లీలాకి మెలకు వచ్చింది. నా డబ్బులు నాకు తిరిగిచ్చేయ్. కోతి ఆ మూటని నీళ్లల్లో పారేసింది. అప్పుడు లీలా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నా డబ్బులు నాకు తిరిగిచ్చేయ్. ఎవరైనా నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించండి. అప్పుడే అక్కడ జలదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమైంది లీలా? నా డబ్బుల మూట నదిలో పడిపోయింది. నీ డబ్బులా? అవును, నేను కష్టపడి సంపాదించిన డబ్బు. నువ్వు నిజంగానే కష్టపడి సంపాదించావా? అది నేను ఆ హారం కోసం
అవి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు కాదు, అందుకే నీకు అవి దక్కవు. నువ్వు పాలలో నీళ్లు కలిపి వేరే వాళ్ళని మోసం చేసి ఆ డబ్బు సంపాదించావు. అవి పాపపు సంపాదన. నాకు అర్థమైంది స్వామి, నన్ను క్షమించండి. ఇక నేను ఎప్పటికీ మోసం చేసి డబ్బు సంపాదించను. లీలాకి తను చేసిన తప్పు తెలిసొచ్చింది. దాంతో తనకి గుణపాఠం వచ్చింది. అత్యాశ, మోసంతో ఏ మంచి వస్తువునైనా పొందలేరు అని. విమల పొలంలో కూరగాయల్ని ఎంచుకుంటోంది. అమ్మా, నువ్వు ఇంతలా ఎందుకు వెతుకుతున్నావు? అన్ని కూరగాయలు తాజాగా చాలా బావున్నాయి. నువ్వు ఏవైనా తీసుకెళ్ళు. అలా కాదు పెద్దాయనా, కూరగాయలు పువ్వుల్లాంటివి, త్వరగా వాడిపోతాయి. అందుకే వాటిని ఎంచుకొని తీసుకుంటేనే లాభం. అలాగే కొనుగోలుదారులు కూడా తాజా కూరగాయల్ని ఇష్టపడతారు. సరేలేమ్మా, నీ ఇష్టం. విమల మళ్లీ కూరగాయల్ని ఎంచుకోవడం మొదలుపెట్టింది. చాలా రోజులు గడిచిపోయాయి. ఇక ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. విమల రోజులాగా కూరగాయలను ఎంచుతోంది. అప్పుడే ఆ పొలం యజమాని తన దగ్గరకు వచ్చాడు. విమల, ఇప్పుడు ఎండవేడికి కూరగాయలు కూడా ఎండిపోతున్నాయి. అయినా సరే నేను వెతికి వెతికి తాజా కూరగాయలనే ఎంచుకుంటానండి. ఒకవేళ నేను నీకు ఈ కూరగాయలను సగం ధరకే అమ్మితే నీకు 2 రెట్లు లాభం వస్తుంది. విమల ఆలోచనలో పడింది. ఇవి చూడ్డానికి బానే ఉన్నాయి కదా, కానీ ఇప్పుడు కాస్త వాడిపోయాయి అంతే. ఒకవేళ నేను వీటిని తీసుకొని నీళ్లల్లో కాసేపు నానబెడితే ఇవి కూడా తాజాగానే కనిపిస్తాయి కదా. అలాగే నాకు 2 రెట్ల లాభం కూడా వస్తుంది. సరే సరే, నాకు ఈ కూరగాయలను ఇచ్చేయండి. విమల సగం ధరకే ఆ కూరగాయలను కొనింది. కూరగాయలు తీసుకుని తను ఇంటికి చేరుకుంది. ఇక తను ఆ కూరలను నీళ్లల్లో నానబెట్టి ఉంచింది. కొన్ని గంటల తరువాత ఆ కూరగాయల్ని ఊళ్ళో అమ్మడానికి బయలుదేరింది. కూరగాయలమ్మా, కూరగాయలు, కూరగాయలు తీసుకోండమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలమ్మా తీసుకోండి, కూరగాయలమ్మా, కూరగాయలు. ఇక రోజులాగే అందరూ విమల దగ్గర కూరగాయలను కొన్నారు. 2 రెట్ల లాభం కోసం ఆలోచించి విమల సంతోషంగా ఉంది. మరుసటి రోజు మళ్లీ విమల సగం ధరకే ఎండిపోయిన కూరగాయలను కొనింది. మళ్లీ వాటిని నానబెట్టింది. ఇక తర్వాత వాటిని అమ్మేసింది. ఇదే పరిస్థితి కొన్నాళ్లు సాగింది. అలా ఒకరోజు విమల కూరలను అమ్మడానికి బయలుదేరింది. కూరగాయలమ్మా, కూరగాయలు, కూరగాయలు తీసుకోండమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలమ్మా తీసుకోండి, కూరగాయలమ్మా, కూరగాయలు. అప్పుడు తను అక్కడ ఏం చూసిందంటే, తన దగ్గర రోజు కూరగాయలు కొనేవాళ్లు మరొక కూరగాయలు అమ్మే ఆవిడ దగ్గర కూరలు కొంటున్నారు. ఇదేంటక్క, ఇవాళ నేను కాస్త ఆలస్యంగా వచ్చేసరికి మీరు మరో ఆవిడ దగ్గర కూరగాయలు తీసుకుంటున్నారేంటి? ఈ మధ్య నువ్వు తెచ్చే కూరగాయలు మునిపటిలా తాజాగా ఉండడం లేదు. నా భర్తకి భోజనం అస్సలు నచ్చడం లేదు. విమల తన తప్పుని తెలుసుకుంది. ఏ జనమైతే ఒకప్పుడు తన కూరల్ని మెచ్చుకునేవాళ్ళో వాళ్లే ఇవాళ నిందిస్తున్నారు. ఇక ఇప్పుడు విమల అనుకున్న 2 రెట్ల లాభం కారణంగా తన కొనుగోలుదారులు కూడా తగ్గిపోయారు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, మనం ఎప్పుడూ మన పనిని పూర్తి నిజాయితీగా చెయ్యాలి. అలాగే ఎప్పుడూ కూడా అత్యాశ అనే వలలో అస్సలు చిక్కుకోకూడదు. కూరగాయలమ్మా, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటోలు, చక్కటి ఆకుకూరలు. మీరా ఊరూరు తిరిగి తిరిగి కూరగాయలు అమ్ముతూ ఉండేది. ప్రతిరోజూ ఊర్లో తిరిగేటప్పుడు తన దృష్టి ఒక కూరగాయల తోట మీద పడేది. ఇన్ని సంవత్సరాలైపోయాయి, నేను ఈ కూరగాయల తోటని చూస్తూనే ఉన్నాను. ఆ తోటని తీసుకోవాలి అనేది మీరా కోరిక. అక్కడ తనే స్వయంగా కూరగాయలు పండించాలనుకుంది.
కాని మీరా పరిస్థితి తనకి సహకరించేది కాదు. మీరాకి ఒక చిన్న కొడుకు ఉన్నాడు. తన పాలన పోషణల అన్ని బాధ్యతలు పూర్తిగా మీరా మీదే ఉంది. ఎందుకంటే మీరా భర్త కొన్ని సంవత్సరాల క్రితం స్వర్గస్థులయ్యాడు. ఒక రోజు ఏం జరిగిందంటే, కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటాలు, తాజా తాజా కూరగాయలమ్మా. అప్పుడే ఎదురుగా విమల అనే ఒక నెయ్యి అమ్మే ఆవిడ వచ్చింది. ఇదిగో మీరా, ఏంటి అలా ఉన్నావు? అంతా బావుంది. నువ్వు చెప్పు, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? అంతా చాలా బాగుంది. నువ్విది విన్నావా? ఆ కూరగాయల తోట యజమాని ఉన్నాడు కదా, తోటని అమ్మాలనుకుంటున్నాడంట. ఒకవేళ నా దగ్గరే కనుక డబ్బులుండుంటే నేను ఈ రోజే ఆ తోటని కొనేసుండేదాన్ని. మీరాకి ఆ కూరగాయల తోటంటే ఎంత ఇష్టమంటే తను సరాసరి తోట యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యగారు, మీరు తోట అమ్మాలి అనుకుంటున్నారని విన్నాను. అవును, నేను ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను. ఈ వయసులో తోటని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను నేను. అందుకే నేను అమ్మేద్దామనుకుంటున్నా. నువ్వు ఇది కొనాలి అని అనుకుంటున్నావమ్మా? అవునయ్యా, కానీ నేను కొనగలనో లేదో నాకు తెలీదు. మీరు దీన్ని ఎంతకు అమ్మాలనుకుంటున్నారు? నాకు దీనికి బదులు 500 నాణాలు కావాలి. ఓరి దేవుడో, నా దగ్గరైతే కేవలం 200 నాణాలే ఉన్నాయి. 200 రూపాయలు చాలా తక్కువ కదమ్మా. నేను 400 నాణాలు కొంచెం కూడా తగ్గించలేను. అయ్యగారు, నేను మీకు ఇప్పుడు ఈ 200 నాణాలు ఇచ్చి వచ్చే 4 నెలల్లో ప్రతి నెల 50 నాణాలిస్తే అప్పుడు మీరు నాకు ఈ తోటని అమ్ముతారా చెప్పండి? తోట యజమాని ఆలోచించాడు. సరే, అయితే వచ్చే 4 నెలలలో నువ్వు నాకు 50 నాణాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరా చాలా సంతోషించింది. త్వరలోనే తను కలగన్న తోట తనకి దక్కుతుందనుకుంది. తర్వాతే ఉంది, మీరా ఇంకా ఎక్కువగా కష్టపడసాగింది. తను ప్రతిరోజు ఎక్కువ కూరగాయలు కొని అమ్మటం మొదలుపెట్టింది. దాంతో తనకి ఎక్కువ డబ్బులు రావడం మొదలయ్యాయి. రోజూ మీరా పైసా పైసా దాచటం మొదలుపెట్టింది. ఇప్పుడు సాయంత్రం సమయంలో మీరా గ్రామంలో తిరిగి తిరిగి తినుబండారాలు కూడా అమ్మటం మొదలుపెట్టింది. నెల రోజుల తరువాత మీరా తోట యజమానికి 50 నాణాలు ఇచ్చింది. మీరా చాలా సంతోషంగా ఉంది. మీరా ఇంకా ఎక్కువ కష్టపడుతూనే ఉంది. తను పొద్దున పూట కూరగాయలు, సాయంత్రం తినుబండారాలు అమ్మసాగింది. చూస్తూ ఉండగానే మీరా తర్వాత 4 నెలల్లో తోట యజమానికి మొత్తం డబ్బులన్నీ ఇచ్చేసింది. చాలా మంచిది మీరా. ఇప్పుడు ఈ తోట నీ సొంతమయ్యింది. దీన్ని జాగ్రత్తగా చూసుకో. మీరా తోటని కొనాలనే తన కలని నిజం చేసుకుంది. ఇప్పుడు మీరా తన సొంత తోటలో కూరగాయలు పండిస్తూ ఉండేది. ఇక వేరే కూరగాయలు అమ్మేవాళ్లు తన దగ్గర కూరగాయలు కొంటూ ఉండేవాళ్లు. మీరా చేసిన శ్రమ తన జీవితాన్ని అభివృద్ధి చెందేలా చేసింది. తన కొడుకు కూడా ఇప్పుడు మంచి స్కూల్లో చదవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరా జీవితం సుఖమయంగా మారింది. అందుకే అంటారు, కష్టపడి పనిచేసేవాళ్లు ఎప్పటికీ ఓడిపోరు అని. ఒక గ్రామంలో లీలా అనే ఒక పాలమ్మే స్త్రీ ఉండేది. లీలా దగ్గర 2 ఆవులుండేవి. తను వాటి నుంచి రోజూ పాలు తీసేది. పాలు తీసిన తర్వాత తను ఊరూరు తిరుగుతూ పాలమ్ముతూ ఉండేది. లీలాకి ఒక స్నేహితురాలుంది. తన పేరు మీనా. తనకి గ్రామంలోనే ఒక పెద్ద వ్యాపారితో వివాహం జరిగింది. లీలా ఆ గ్రామానికి ఎప్పుడు వెళ్ళినా తను తన స్నేహితురాలింటికి ఖచ్చితంగా వెళ్లేది కబుర్లు చెప్పుకోడానికి. ఒకరోజు లీలా తన స్నేహితురాల్ని కలవడానికి వెళ్ళింది. మీనా, మీనా, వస్తున్నాను లీలా. ఏంటి సంగతి? ఈరోజు బాగా అలంకరించుకుని కూర్చున్నావ్?
అయ్యో లీలా, ఈ రోజు నా భర్త మిత్రులు కొంతమంది మా ఇంటికి రాబోతున్నారు. అలాగా? మరి ఈ కొత్త హారం? అవును, ఇది ఆయన నిన్ననే కానుకగా ఇచ్చారు. బాగుంది కదా? ఆ, చాలా బావుంది. ఇది ఎంతుండొచ్చు? ఇది 1000-2000 నాణాలుండొచ్చు. 1000-2000 నాణాలా? దేవుడా, నేను కలలో కూడా ఊహించుకోలేను. పిచ్చిదానా, అదేం అంత ఎక్కువ కాదు. నీకు పెళ్ళవుతుంది కదా, అప్పుడు నీ భర్త కూడా నీకు హారం కానుకగా ఇస్తారు. లీలా హారం ధర ఎంతో తెలిసి ఆలోచనలో పడిపోయింది. లీలా మీనా వాళ్ళింటి నుంచి వెళ్ళిపోయింది. దారి మొత్తం అంతా లీలా ఆ హారం గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. నా దగ్గర కూడా ఎప్పుడైనా మీనా లాంటి హారం ఉంటుందా? తనకి ఒక గొప్ప వ్యాపారితో వివాహం జరిగింది. అందుకే ఆయన ఖరీదైన హారాలు కానుకగా ఇవ్వగలరు. కాని నా సంగతేంటి? ఒకవేళ నాకు ఎవరైనా పేదవాడితో పెళ్ళైతేనో? అందుకే నేనే కొన్ని డబ్బులు దాచుకుని అలాంటి హారం కొనుక్కుంటే. కాని నా దగ్గర అన్ని డబ్బులు ఎక్కడ మిగులుతాయి? లీలా అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నడుస్తూ ఉంది. అప్పుడే తన దృష్టి నది ఒడ్డున పాలలో నీళ్లు కలుపుతున్న పాలవాడు నత్తు మీద పడింది. ఇతను పట్టపగలే కల్తీ చేసేస్తున్నాడు. ఇతని దగ్గర రెండు ఇళ్ళు కూడా ఉన్నాయి. బహుశా నేను కూడా ఇతనులానే పాలల్లో నీళ్లు కలిపి అమ్మాలేమో. దానితో నాకు బోలెడన్ని డబ్బులొస్తాయి. ఇలా అనుకుని లీలా చాలా సంతోషంగా ఉంది. తర్వాత రోజు లీలా ప్రతిరోజులానే ఆవుల నుంచి పాలు తీసింది. ఆ తర్వాత తను అందులో సగం నీళ్లు కలిపింది. లీలా ఆ పాలు తీసుకుని గ్రామంలోకి వెళ్ళింది. తను ఆ పాలని ఊళ్ళో వాళ్లకి అమ్మింది. ఇక ఇప్పుడు తన దగ్గర 2 డబ్బులున్నాయి. అరే భలే! ఈరోజు నేను 2 సంపాదించాను. ఇలానే గనుక కొనసాగితే అప్పుడు నేను త్వరలోనే హారం కొనుక్కోగలను. లీలా ప్రతిరోజు పాలల్లో నీళ్లు కలపడం మొదలుపెట్టింది. వాటిని అమ్మడం మొదలుపెట్టింది. తను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తను ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, లీలా నది ఒడ్డున కూర్చుని తాను సంపాదించిన డబ్బుని లెక్క పెట్టుకుంటూ ఉంది. 201, 202, 203. అరే భలే! నా దగ్గర 200 కంటే ఎక్కువ డబ్బులున్నాయి. అది కూడా ఒక్క నెలలో. అంటే దీనర్థం మరో 5 నెలల్లో నేను ఆ హారాన్ని కొనుక్కోగలను. లీలా చాలా సంతోషించింది. తను నది ఒడ్డున విశ్రాంతి తీసుకోవాలి అనుకుంది. లీలా నది ఒడ్డున పడుకుని ఉండగా అప్పుడే అక్కడికి ఒక కోతి వచ్చింది. ఆ కోతి లీలా డబ్బులున్న మూటని తీసేసుకుంది. లీలాకి మెలకు వచ్చింది. నా డబ్బులు నాకు తిరిగిచ్చేయ్. కోతి ఆ మూటని నీళ్లల్లో పారేసింది. అప్పుడు లీలా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నా డబ్బులు నాకు తిరిగిచ్చేయ్. ఎవరైనా నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించండి. అప్పుడే అక్కడ జలదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమైంది లీలా? నా డబ్బుల మూట నదిలో పడిపోయింది. నీ డబ్బులా? అవును, నేను కష్టపడి సంపాదించిన డబ్బు. నువ్వు నిజంగానే కష్టపడి సంపాదించావా? అది నేను ఆ హారం కోసం. అవి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు కాదు. అందుకే నీకు అవి దక్కవు. నువ్వు పాలలో నీళ్లు కలిపి వేరే వాళ్ళని మోసం చేసి ఆ డబ్బు సంపాదించావు. అవి పాపపు సంపాదన. నాకు అర్థమైంది స్వామి, నన్ను క్షమించండి. ఇక నేను ఎప్పటికీ మోసం చేసి డబ్బు సంపాదించను. లీలాకి తను చేసిన తప్పు తెలిసొచ్చింది. దాంతో తనకి గుణపాఠం వచ్చింది. అత్యాశ, మోసంతో ఏ మంచి వస్తువునైనా పొందలేరు అని.